ఐపీఎల్ 2026 స్టార్ట్ అవ్వక ముందు మిగతా ఫ్రాంచైజీస్ ఏమో కానీ ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ అయితే మామూలు హడావిడి చేయలేదు. కొత్త లోగో తీసుకొచ్చారు, కొత్త జెర్సీ తీసుకొచ్చారు, మార్కెటింగ్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. కానీ సంజీవ్ గోయంకా మామ చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. కొత్త జెర్సీ కొత్త లోగో తీసుకొస్తే సరిపోదు, టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఫామ్ లో ఉండాలని. పాపం గోయంకా మామైనా ఏం చేస్తాడు, అసలే 2025 ఆప్షన్ లో బాగా దెబ్బతిన్నాడు. అలా అని 2026 ఆప్షన్ లో చాలా ఆలోచించి ప్లేయర్స్ ని తీసుకుంటే అది లాభం లేకుండా పోయింది. కొత్త ప్లేయర్స్ కూడా హ్యాండ్ ఇచ్చేశారు. కొత్త ప్లేయర్స్ టీంలో ఆల్రెడీ ఉన్న ప్లేయర్స్ అందరూ కలిసి సంజయ్ గోయంకా మీద పగబట్టి మరి ఈ సీజన్ లో కూడా గోయంకాకి టోపీ పెట్టారు. సీజన్ స్టార్టింగ్ లో బానే ఆడినా ఆ తర్వాత వాళ్ళ అసలు పర్ఫార్మెన్స్ బయటికి వచ్చింది. ఒక్క మ్యాచ్ లో కాకపోతే ఒక్క మ్యాచ్ లో కూడా కన్సిస్టెంట్ గా రన్స్ చేయలేకపోయారు, వికెట్లు తీయలేకపోయారు. అయితే ఎల్ఎస్జి ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ ప్లేయర్స్ ఫామ్ కాదు, రిషబ్ పంత్ కెప్టెన్సీ డెసిషన్స్. ఎస్, రిషబ్ పంత్ కెప్టెన్సీ డెసిషన్స్ లో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే టోర్నమెంట్ ఆల్రెడీ ఎల్ఎస్జి సగం మ్యాచ్లు ఆడేసింది, ఇంకా మిగిలింది కొన్ని మ్యాచ్లే. ప్లే ఆఫ్ సంగతి ఏమో కానీ పరువు నిలబెట్టుకోవాలంటే కనీసం ఫ్యూచర్ లో అన్ని మ్యాచెస్ గెలవాల్సిందే. అయితే అన్ని మ్యాచ్లు గెలవడం కోసం ఎల్ఎస్జి మేనేజ్మెంట్ ఒక బిగ్ డెసిషన్ తీసుకోబోతుందంట. అదేంటంటే రిషబ్ పంత్ ని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టి కొత్త ప్లేయర్ ని కెప్టెన్ గా చేయబోతున్నారంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇది ఆల్మోస్ట్ నిజం అవ్వచ్చు అన్నట్టు ఇన్సైడ్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఎల్ఎస్జి కొత్త కెప్టెన్ గా ఎవరు రాబోతున్నారు, దాంతో పాటు అసలు ఎల్ఎస్జి ఈ సీజన్ లో ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా లేదా, అసలు వెళ్తుందా లేదా అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే లక్నో సూపర్ జైంట్స్ టోర్నమెంట్ లో 8 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ లో మాత్రమే విన్ అయ్యి మైనస్ నెట్ రన్ రేట్ తో పాయింట్స్ టేబుల్ లో 10th పొజిషన్ లో కంటిన్యూ అవుతుంది. అయితే ఎల్ఎస్జి ఇంత ఘోరంగా ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ బ్యాటర్సే. ఎస్, బౌలర్స్ అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా పేసర్స్ అయితే సూపర్ ఫైర్ వర్క్స్ కంటిన్యూ చేస్తున్నారు. పేసర్స్ మైనా మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, దిగ్వేష్ రతి అందరూ కూడా ఎక్కడ దొరికితే అక్కడ టకా వికెట్లు తీస్తున్నారు. అయితే బౌలర్స్ వికెట్లు తీస్తే సరిపోదు, బ్యాటర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన స్కోర్ ఇవ్వాలి. ఎల్ఎస్జి మ్యాచ్లు ఓడిపోవడానికి మెయిన్ థింగ్ బ్యాటింగ్ లో కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒక్కళ్ళు కూడా కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ లో రన్స్ రాబట్టట్లేదు. దీనివల్లే ఎల్ఎస్జి మ్యాచ్ల్లో గెలవట్లేదు. మెయిన్ గా ఎల్ఎస్జి కీ బ్యాటర్ అయిన నికోలస్ పురాన్ అయితే ఈ సీజన్ లో అసలు ఫామ్ లోనే లేడు. పురాన్ ఆడిన 8 మ్యాచెస్ లో 81 స్ట్రైక్ రేట్ తో 82 రన్స్ చేశాడు. ఒకప్పుడు సెంచరీలు, హాఫ్ సెంచరీలతో సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్లు గెలిపించిన నికోలస్ పురాన్ ఇప్పుడు ఇలాంటి నాక్స్ ఆడటం అందరినీ సర్ప్రైజింగ్ కి గురి చేస్తుంది. అయితే ఇక్కడ నికోలస్ పురాన్ తప్పు కూడా లేదు, ఎల్ఎస్జి మేనేజ్మెంటే పూర్తి తప్పు. ఎందుకంటే జనరల్ గా పురాన్ అప్ ద ఆర్డర్ బ్యాటింగ్ చేస్తాడు. అలాంటి పురాన్ని ఈ సీజన్ లో డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ కి పంపించారు. ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే, పంత్ కెప్టెన్ గా కెప్టెన్సీ నాకులాడి టీం ని గెలిపించడం కాదు కదా, ముకుల్ చౌదరి లాంటి యంగ్ ప్లేయర్స్ లాగా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడట్లేదు. పంత్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచెస్ లో 126 స్ట్రైక్ రేట్ తో 180 రన్స్ చేయగలిగాడు. ఈ రన్స్ ఎల్ఎస్జి విన్నింగ్ కి ఏ మాత్రం సరిపోదు. పంత్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎల్ఎస్జి మిడిల్ ఆర్డర్ కంప్లీట్ గా కొలాప్స్ అవుతుంది. ఓపెనర్స్ ఏడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ మంచి ఓపెనింగ్ ఇస్తున్నా మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అవ్వడం వల్లే ఎల్ఎస్జి మ్యాచ్లన్నీ దారుణంగా ఓడిపోతుంది. పంత్ పర్సనల్ పర్ఫార్మెన్స్ బాగోలేకపోవడం వల్ల కెప్టెన్సీలో కూడా ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. మంచి డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాడు. ఫీల్డ్ సెట్టింగ్ కానీ బౌలర్స్ ని రొటేట్ చేయడంలో కూడా పంత్ కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి టోర్నమెంట్ లో మిగిలి ఉన్న కొన్ని మ్యాచెస్ కి ఎల్ఎస్జి రిషబ్ పంత్ ని కెప్టెన్ గా పక్కన పెట్టి యాజ్ ఏ బ్యాటర్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఎలా ఆడతాడో చూడాలని ఆలోచిస్తుందట. రిషబ్ పంత్ ని పక్కన పెట్టి సౌత్ ఆఫ్రికా T20 కెప్టెన్ ఎల్ఎస్జి ప్రెసెంట్ ఓపెనర్ అయిన ఏడెన్ మార్క్రమ్ ని ఎల్ఎస్జి కెప్టెన్ గా చేయబోతున్నారంటూ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి.
అఫ్ కోర్స్ మార్క్రమ్ ని కెప్టెన్ గా చేయడం కూడా గుడ్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాని మంచి మంచి మ్యాచ్ల్లో గెలిపించిన రికార్డ్స్ మార్క్రమ్ కి ఉన్నాయి. మైండ్ సెట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కెప్టెన్ గా ఉన్నప్పుడు యాజ్ ఏ బ్యాటర్ గా కూడా పర్సనల్ స్టాట్స్ రికార్డ్స్ మార్క్రమ్ వి చాలా బాగున్నాయి. కాబట్టి మార్క్రమ్ ని ఎల్ఎస్జి కెప్టెన్ గా చేసి ఎక్స్పెరిమెంట్ చేసిన ఎల్ఎస్జికి ఏమైనా కలిసి వస్తుందేమో చూడాలి. సరే, కెప్టెన్ గా ఎయిడెన్ మార్క్రమ్ ని పెడతారు, ఓకే. అసలు ఈ సీజన్ లో ఎల్ఎస్జి ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉందా అంటే మాక్సిమం లేకపోవచ్చు అని చెప్పాలి. బికాస్ ఎల్ఎస్జి ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ లో ఓడిపోయింది. నెట్ రన్ రేట్ కూడా మైనస్ లో ఉంది. ఇంకా ఎల్ఎస్జి చేతిలో జస్ట్ 6 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 6 మ్యాచెస్ లో అన్ని గెలిస్తే ఎల్ఎస్జికి 16 పాయింట్స్ వస్తాయి. అయితే ఈ 6 మ్యాచెస్ గెలిస్తే సరిపోదు. ఎల్ఎస్జి నెట్ రన్ రేట్ ని కూడా భారీగా పెంచుకోవాలి. అప్పుడే టాప్ 4 లో ఉండగలదు. అలా కాకుండా రాబోయే 1-2 మ్యాచ్ల్లో ఓడిపోతే ఇక దుకాణం సర్దుకోవాల్సిందే. ప్రెసెంట్ ప్లేయర్స్ ఉన్న ఫామ్ ఎల్ఎస్జి సిచ్యువేషన్ చూస్తుంటే ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం డౌట్ అనే చెప్పాలి. కానీ పరువు నిలబెట్టుకోవడానికైనా మ్యాచ్లు గెలవాలి. ఇక నుంచి అయినా టీమ్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి నెక్స్ట్ సీజన్ కి ఇప్పటి నుంచే టీమ్ ని సెట్ చేసుకుంటే బాగుంటది. ఇంతకీ మీరేమంటారు? ఎల్ఎస్జి కెప్టెన్ గా ఎవరుంటే బాగుంటుంది? రిషబ్ పంతా, ఎయిడెన్ మార్క్రమా? కమెంట్స్ లో చెప్పేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ వీడియోస్ కోసం మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.